రాజకీయం ఎలా ఉండకూడదో నేర్పారు వీళ్ళు. విజయం అనేదానికి ఎవడు కూడా ఇప్పుడు ఇవన్నీ పేపర్లో రాశారనో మనం డిబేట్ చేసామన్నో వాళ్ళు ఏం రద్దు చేయరు కదా. కాబట్టి గెలిపే అది అంతే అంతే. అదే సందర్భంలో ఫీల్ అవుతారని చెప్పి ఒక 600-700 ఓట్లు వీళ్ళకి కూడా గుద్దినట్టున్నారు వాళ్ళే. తెలుగుదేశం 600-700 ఓట్లు బాగోదని చెప్పి వేసినట్టున్నారు. అంటే ఏంటంటే ఒక రూల్ ఉంటుంది, 90% పైన ఓట్లు కనుక ఒకళ్ళకే వస్తే రీపోలింగ్ అడగచ్చు అక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడ అట్లా రానియకుండా జాగ్రత్తగా చేశారనమాట. అంటే కంప్లీట్ వైసీపీ ఓటు బ్యాంక్ అనేది పోలింగ్ కేంద్రాలకి రాలేదా? కనబడింది కదా ఇప్పుడు నిన్న విజువల్స్ లో ఏం కనిపించింది అక్కడ. ఏజెంట్నే లోపలికి రానియకపోతే నువ్వు దీంట్లో నువ్వేం చేయాలా, సరిగ్గా నిజాయితీగా చేయదలుచుకుంటే పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా మొబిలైజ్ చేసి జనాలు ఎవరైతే ఓట్లేస్తారో వాళ్ళు ఇయ్యండి, ఎవడు మీ జోలికి వస్తే మేము తాట తీస్తాం అని చెప్పాలి. అది ప్రొసీజర్. జనాలు వెళ్ళి ఓటేసేటట్టు ఉండాలి. కానీ లోకల్ వాళ్ళని కాకుండా ఈ నియోజకవర్గంలోకి ఇప్పుడు జమ్మలమడుగోళ్ళు పులివెందుల్లో గెలిచారు, రాయచోటోళ్ళు ఒంటిమెట్లో గెలిచారు. ఒంటిమెట్టు వచ్చిందేమో రాయచోటోళ్ళు, జమ్మలమడుగోళ్ళు పులివెందులు వచ్చారు. ఎందుకంటే పులివెందుల్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఇంత తెగించలేరు. ఎందుకంటే ఇవాళ కాబట్టి రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు అక్కడే ఉండాలి.